ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నాంపల్లిలోని హైదరాబాద్ ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం లచ్చిరెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం దశల వారీగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. పెన్షనర్లకు నగదురహిత చికిత్స, సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు, డిఎల్ విడుదల తదితర సమస్యల పరిష్కారం కోసం జేఏసీ పనిచేస్తుందని అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ 61 ఏళ్లు నిన్న వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. జూన్ 2వ తేదీ వరకు పీఆర్సీ అమలు చేయాలని లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. జేఏసీ ఇచ్చిన మెమోరాండంలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హైదరాబాద్ ఆర్డీఓ రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈరోజు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగుల సమస్యల మీద ప్రధానమైన డిమాండ్లని సూచిస్తూ ఏదైతే జేఏసీ తీసుకున్న కార్యాచరణలో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులందరం కూడా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని, సానుకూలంగా స్పందించి ప్రభుత్వం కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని మేము కోరటం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మేము తీసుకున్న కార్యాచరణ ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్లన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లన్నింటినీ త్వరలోనే పరిష్కారం అవుతాయని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. ఓకే. అయిపోయింది నాడు లోగో పెట్టరా అన్ని మోగని అందరం వస్తారు. మీరు రావట్లేదు, పిలుస్తూనే ఉంటే ఆడ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు మీరందరూ కూడా మా పైన దయ ఉంచండి, మమ్మల్ని చూడండి. మేమంతా కూడా ఉద్యమకారులం. 12 సంవత్సరాల తర్వాత మళ్ళా ఏకమై మళ్ళీ ఇది పుణ్యభూమి, ఉద్యమాలు జరిగిన భూమి, పిల్లలు ప్రాణాలు వదిలిపెట్టిన భూమి, పిడికిలు బిగించిన భూమి. మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగనికే మా నిజాయితీపరమైన సమస్యలు పరిష్కరిస్తారా లేదా? ఒకవేళ పరిష్కరించుకుంటే గత ప్రభుత్వంలో ఏమైందో మీకు తెలుసు. ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి బయటికి పోయింది. ఈ ప్రభుత్వం చేస్తామన్నది సిపిఎస్ విషయం చెప్పిండు, ఇచ్చిన మాటకు పత్త లేదు. హెల్త్ కార్డు అన్నారు, మాట లేదు. ఓకే రైట్. మేడం ఇక్కడ చూడండి. రైట్. ఓకే రైట్. లాస్ట్ పర్సన్ కూడా బోక్ సెట్ ఎవరైనా పెట్టించేది ఉద్యోగులందరూ సన్మానం చేసేది కొనసాగిస్తాం అమర వీరుల ఆశయాలను. ఉద్యోగుల ఐక్యత విడుదల చేయాలి. పిఆర్సీని వెంటనే, హెల్త్ కార్డులని వెంటనే, హెల్త్ కార్డులని వెంటనే, హెల్త్ కార్డులని వెంటనే. హైదరాబాద్ జిల్లా ఉద్యోగులు విక్రమ్ గారు, మళ్ళీ మా ఆధ్వర్యంలో టీచర్స్, అలాగే వర్కర్స్, పెన్షనర్స్, అలాగే మనం కలిస్తే జనం కలిస్తే
తెలంగాణ ఉద్యోగుల ఐక్యత, తెలంగాణ ఉద్యోగుల ఐక్యత, తెలంగాణ ఉద్యోగుల అబాలిష్ 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 ఈ డిమాండ్ ఈ డిమాండ్ ఈ డిమాండ్ ఈ డిమాండ్ ఈ డిమాండ్ ఈ డిమాండ్ ఐక్యత, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ ఉద్యోగుల ఐక్యత ఈ డిమాండ్ ఈ డిమాండ్ సార్ చూసినాం. ఒక విషయం అయితే మీ అందరి పక్షాన నేను చెప్పగలుగుతా, మీరందరు ఉద్యమాలకు సిద్ధం అయితే నేను చెప్తా, మీరందరు ఉద్యమాలకు సిద్ధమా? సిద్ధమా? ఒక్కరి అన్నిటికీ సిద్ధమా? త్యాగాలకు సిద్ధమా? త్యాగాలకు సిద్ధమా? అరెస్ట్లకు సిద్ధమా? మరి హక్కులు సాధించుకుందామా? రమణ గారి ద్వారా, శ్యామణ గారి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఉద్యోగుల, పెన్షనర్ల, స్కూల్ టీచర్ల, మహిళల, 4వ తరగతి ఉద్యోగుల ఉద్యమ స్ఫూర్తిని చూడండి. మేమందరం కూడా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాం. మేం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర నాయకులను కూడా మరోసారి అడుగుతా ఉన్నా, వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఒక ఉద్యమ కార్యక్రమం చేయండి. ఉద్యోగులను చూసామన్నారు, ఉద్యోగులను చూసి దాకా పెద్దలు శ్యామన్న గారు చెప్పిండ్రు. సెక్రటేరియట్ మొత్తం దిగ్బంధమైంది. 3000 అన్ని జిల్లాలో కలెక్టర్ ఆఫీసులలో వేల మంది ఇలా జేఏసీ నాయకులు నిరసన తెలియజేసిన సందర్భాన్ని ముఖ్యమంత్రి గారికి ఒక్కడే కోరుకుంటున్నాం. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సమయం ఇవ్వండి, సమయం ఇస్తే అన్ని సాల్వ్ చేస్తున్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాను. సమయం ఇచ్చి దాదాపు పీఆర్సీ కమిటీ వేసి 33 నెలలు అవుతుంది. అయితే మోసాలు పీఆర్సీ కాల పరిమితి 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలే ఉంటుంది. అంత గత అక్కడ పక్క రాష్ట్రంలో 7,000 కోట్లు ఇచ్చేసి ఇలా ఉద్యోగులకు, పెన్షనర్లకు దాదాపు క్లియర్ చేసారు. కాబట్టి మీరు వెంటనే ఇక 1000 కోట్లు, 1500 కోట్లు అయితే కాదు కానీ మొత్తానికి మా ఏక మొత్తంలో మా పెన్షన్లకు పెండింగ్ బకాయిలు, మా ఉద్యోగుల బకాయిలు. హెల్త్ కార్డ్స్ వాస్తవానికి ఇగో వస్తుంది, అగో వస్తుందని హెల్త్ కార్డు చెప్పారు, అసెంబ్లీలో పెట్టారు, క్యాబినెట్ సమావేశం డిస్కస్ చేశారు. కనీసం ఇలా హెల్త్ కార్డు ఇవ్వకపోవడం చేయాలి. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు 8 సంవత్సరాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగుల్లో మేము నెంబర్ 1గా ఉన్నాం. కానీ ఇలా వాస్తవానికి ఇలా 3 సంవత్సరాలకు వచ్చే కమిటీ ఇందుకు తీసుకొచ్చి చాలా మంది అలా రేవంత్ అన్న వస్తే మాకు అన్ని సమస్యలు పరిష్కరించారు. కనీసం మీరు అప్పుడు 3,000 కోట్లు ఉంటే ఇలా 14,000 కోట్లు అయింది. మీరు ప్రభుత్వ ఉద్యోగులను, మేమందరం కష్టపడితే నెంబర్ 1 ఉంటేనే ప్రభుత్వాలు నెంబర్ 1గా ఉంటాయి. మీ ప్రజలు ఉద్యోగులను వేరు చేయకండి దయచేసి. మీరు ఇవన్నీ లేకపోతే మే 5th రోజులో రిలే నిరాహార దీక్ష ఉంటుంది. కాబట్టి జేఏసీలో ఇచ్చిన పిలుపు మేరకు